బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతురు కవితకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కవితకు అయితే బెయిల్ షరతులతో కూడిన బెయిల్ లభించింది. దీనికి సంబంధించి ఏ విధమైన షరతులు విధించారు కవితకి? రైట్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. గత 5 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ రోజు సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కండిషన్స్తో బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మొత్తంగా చూసుకుంటే 5 నెలల సుదీర్ఘంగా ఈ కవిత తిహార్ జైల్లో తన జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ నెలలోనే ఇటు తిహార్ జైలు అధికారులతో పలుమార్లు ఇటు అంటే కవితకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు తిహార్ జైలుకి వెళ్ళడం, ములాఖాత్ కావడం, కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం, త్వరలోనే కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా కేటీఆర్, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత పర్యటన సందర్భంగా కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన హరీష్ రావు, కేటీఆర్ కవితకు ఎట్టి పరిస్థితులను బెయిల్ తీసుకురావాలనేది ప్రధానంగా వారందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కవితకు ఈరోజు ఉదయం వాదనలు ప్రారంభమైన తర్వాత దాదాపు సుదీర్ఘంగా గంటన్నర పాటు ఈ వాదనలు కొనసాగాయి. ఇటు ముకుల్ రోహత్కి కవిత తరపున మొదట వాదనలు వినిపించారు. కవితకు సంబంధించి అనేక ఆధారాలను కవిత దగ్గర ఉన్నాయి, డిలీట్ చేశారు, ధ్వంసం చేశారు అనేది ప్రధానంగా కవిత మీద అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదు చేసింది ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దాదాపు 493 మందిని విచారించారు. 50,000 పేజీలు ఇటు ఈడీకి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ 50,000 పేజీలకు సంబంధించి ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అనేక మందిని విచారించినప్పటికీ 57 మంది నిందితులను దీనిలో చేర్చారు. కవితతో పాటు అనేక మందిని విచారించారు, అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మంది అప్రూవర్గా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ కవితకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా 100 కోట్ల రూపాయలు అయితే కవిత చేతులు మార్చారు, ముడుపులు అనేవి సౌత్ గ్రూప్ నుంచి నార్త్ గ్రూప్కు అందాయి, కవితనే కీలకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. కానీ సింగిల్ పైసా కూడా దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేకపోయారనేది ప్రధానంగా కవిత తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎట్టకేలకు అంటే ఒకవైపు కవిత తరపున వాదనలు ముకుల్ రోహత్గి వినిపించారు, ఇటు ఈ దర్యాప్తు సంస్థల తరపున ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. అంటే మహిళ ఎంత మాత్రాన కవితకు ఏ విధంగా బెయిల్ మంజూరు చేస్తారు, అంటే విద్యా అర్హత కానీ సమాజంలో పలుకుబడి కానీ బెయిల్కు సంబంధించి అర్హతను సూచించమంటూ కూడా దర్యాప్తు సంస్థల తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. కానీ ఇరువురు వాదనలు విన్న తర్వాత అంటే కవిత విచారణకు సహకరించలేదంటూ కూడా ఈడీ విచారణ సందర్భంగా గతంలో ఏదైతే 2023 మార్చిలో విచారించి 4 రోజుల పాటు దాదాపు 30 గంటలకు పైగా కవితను విచారించారు. ఆ సందర్భంలోనే కవిత తన మొబైల్ ఫోన్లను ఏదైతే ఈడీ అయితే సిబిఐ ఆరోపిస్తూ ఉన్నాయో ఫోన్లను ధ్వంసం చేశారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఏవైతే చెప్తూ ఉన్నారో ఆ ఫోన్లను కూడా ఈడీ కార్యాలయంలో 10 ఫోన్లను విచారణ సందర్భంగా సబ్మిట్ చేశారు. దానిలో సాక్ష్యాలను డిలీట్ చేశారంటూ కూడా కవిత మీద అనేక అభియోగాలు నమోదు చేశారు. కానీ ఆ ఫోన్లను తాను ధ్వంసం చేయలేదు, తన ఇంట్లో ఉన్న సర్వెంట్స్కి ఇచ్చారు అనేది ప్రధానంగా కవిత తరపున వాదనలు వినిపించారు. డేటా కూడా రికవరీ చేశారు. కానీ దాంట్లో ఏదైనా ఆధారాలు ఉంటే, ఏదైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి, కానీ దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఎటువంటి డాక్యుమెంట్ పరంగా కానీ డేటా పరంగా కానీ ఏవి కూడా ఎగనెస్ట్గా కవితకు ఎగనెస్ట్గా ఈడీ అధికారులకు కానీ సిబిఐ కానీ దొరకలేదు. కానీ లేనిపోని అభియోగాలు నమోదు చేస్తున్నారు. అరుణ్ రామచంద్రపిల్లని అరెస్ట్ చేసి భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రపిల్ల ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవితను అరెస్ట్ చేస్తామని గతంలో తెలిపారు. మళ్ళీ తర్వాత అరుణ్ రామచంద్రపిల్ల ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారనేది ప్రధానంగా అంటే భయపెట్టడం ద్వారా, కవితను భయపెట్టడం ద్వారా అభియోగాల్లో భయపెట్టడం ద్వారా అరుణ్ రామచంద్రపల్లి స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారనేది మరొక ఆరోపణ అయితే ఈడీ చేస్తోంది. అంటే జైల్లో ఉన్న సందర్భంలో అరుణ్ రామచంద్రపల్లిని ఏ విధంగా బెదిరిస్తారంటూ కూడా బెంచ్ కూడా అంటే ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో అంటే తరచూ లాయర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ కలుస్తూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో కూడా బెదిరించి ఉండొచ్చు అనేది ఇటు ఈడీ తరపున ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇలా వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత అంటే ఎట్టి పరిస్థితులను కవితకు బెయిల్ ఇవ్వద్దు, కవితకు అగెనెస్ట్గా అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు మళ్ళీ మేము మీకు సబ్మిట్ చేస్తాము, ఇప్పటివరకు ఈ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తాము కాబట్టి ఛార్జ్షీట్లో కూడా కవితకు సంబంధించి అనేక అభియోగాలు ఉన్నాయి, కవిత ఎవరెవరితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనే దానిపై కూడా ప్రధానంగా వాదనలు వినిపించారు. దాంట్లో శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి
రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, విజయ్ నాయర్, ఇలా సౌత్ గ్రూప్లో కీలకంగా ఉన్న ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా, ఇటు ఇండోస్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, దినేష్ అరోరా, వీరందరూ కూడా అంటే మొదట ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది 2021-22కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో దినేష్ అరోరా, విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పన చేసే సందర్భంలో కూడా కవితకు వీరందరూ సహకరించారు. కవిత అలాగే విజయ్ నాయర్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్లో మీడియా కోఆర్డినేటర్గా విజయ్ నాయర్ ఉన్నారు. ఆ సందర్భంలోనే కవితతో పలుమార్లు సమావేశమయ్యారు. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి రూపకల్పన చేసే సందర్భంలో దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దీనిపై అసలు రూపకల్పన ఏ విధంగా చేశారు అనే దానిపై మాట్లాడదామంటూ కూడా విజయ్ నాయర్తో పలుమార్లు ఢిల్లీలోను, హైదరాబాద్లోను సమావేశమయ్యారు అనేది ఈడీ, సిబిఐ అనేక మార్లు అభియోగాలు నమోదు చేసింది. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. కాబట్టి ఆ ఛార్జ్షీట్ దాఖలు చేసే సందర్భంలో ఎవరెవరితో లింకప్ అయి ఉన్నారు వీరు అనే దానిపై కూడా అందరి పేర్లు దీంట్లో నిందితులు, సాక్షులను, ఎవరైతే అక్యూజ్డ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ సంబంధించి కూడా అభియోగాలు నమోదు చేస్తూ వారందరికి సంబంధించి దీంట్లో ప్రధానంగా అనేక మంది సాక్షులను కూడా అంటే దాదాపు 493 మంది సాక్షులను, 57 మంది నిందితులు వీరందరినీ కూడా అనేక మార్లు విచారించారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఒక పత్రికకు సంబంధించి ముత్తా గౌతమ్ను కూడా విచారించారు. దానికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలు అన్నిటిపై కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగించారు. సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగించిన తర్వాత కవితకు ఏ విధంగా వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించినప్పటికీ కూడా ఇంకా ఏదో విధంగా జైల్లో ఉంచాలి, గతంలో పిలిచిన సాక్షుల్ని మళ్ళా పిలిచి కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని వారందరినీ కూడా ఒత్తిడి చేస్తున్నారనేది కవిత తరపున న్యాయవాది ముకుల్ రహత్గి తమ వాదనలు వినిపించారు. ఇటు ఈడీ కూడా కవిత ప్రధానంగా 2021 రూపకల్పనలో 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి పలుమార్లు సమావేశమయ్యారు. ఇటు సౌత్ గ్రూప్ సంబంధించిన, నార్త్ గ్రూప్ సంబంధించిన కీలక నేతలందరితో, కీలక వ్యాపార భాగస్వాములతో కూడా సమావేశమైన సందర్భంలో అనేక మార్లు రూపకల్పనలో మార్పులు చేర్పులు చేశారు. ఒకవేళ లిక్కర్ పాలసీలోకి, లిక్కర్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలంటే కవితను సంప్రదించి ఎంటర్ అవ్వాలనేది ప్రధానంగా ఇటు నార్త్ గ్రూప్కు సంబంధించిన వ్యాపార భాగస్వాములు కానీ, ఇటు సమీర్ మహేంద్రు, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై, మనీష్ సిసోడియా, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వీరందరూ కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ఇక్కడ సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఎవరెవరికి జోన్లు కేటాయించినందుకు ఎవరి నుంచి ఎంత తీసుకోవాలనేది కూడా కవిత ఇష్టం అనేది ప్రధానంగా వారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది ప్రధానంగా ఈడీ, సిబిఐ దర్యాప్తులో ఆరోపిస్తున్నాయి. గతంలో సిబిఐ విచారించిన సందర్భంలో శరత్చంద్రారెడ్డి నుంచి 5 జోన్లకు గాను ఒక్కొక్క జోన్కి 5 కోట్లు ఇవ్వాలి, లేని పక్షంలో ఈ వ్యాపారం ఏ విధంగా కొనసాగిస్తామంటూ కూడా ఆయన బెదిరించి ఒక భూమిని కూడా మహబూబ్నగర్లోని ఒక ల్యాండ్ని కూడా రాయించుకున్నారు. లోన్ను లేని భూమిని ఉన్నట్లుగా రాపించుకుని లోన్ తీసుకున్నారనేది కూడా ఒక అభియోగం అయితే సిబిఐ కవితపైన అభియోగాలు నమోదు చేశారు. అంటే శరత్చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ ల్యాండ్కి సంబంధించి కానీ ఈ జోన్ల కేటాయింపులో కవితకు శరత్చంద్రారెడ్డి ఎందుకు జోన్లకు సంబంధించి 5 కోట్లు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారనే అంశాలపై కూడా గతంలో శరత్చంద్రారెడ్డి విచారించిన సందర్భంలో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారనేది వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు, ప్రతివాదనలు ఎలా ఉన్నా ఫైనల్గా కవితకు సంబంధించి ఎటువంటి వ్యతిరేకంగా ఆధారాలు అనేవి సిబిఐ, ఈడీకి దొరకలేదు. కేవలం తీవ్ర జాప్యం అయితే విచారణలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి తమ వాదన వినిపించారు. మధ్యలో బెంచ్ ద్విసభ్య ధర్మాసనం సంబంధించిన జస్టిస్ బిఆర్ గవై అలాగే కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం వారిద్దరు కూడా జడ్జెస్ కూడా మధ్యలో జోక్యం చేసుకుని ఈ పారదర్శకంగా జరగాలి విచారణ అనేది, పారదర్శకం జరగకుండా వారు స్వార్థంగా ఈ విచారణ జరపకూడదు అనేది ప్రధానంగా ఇద్దరు కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవై అలాగే కె విశ్వనాథులు ఇద్దరు కూడా ఒకంత దర్యాప్తు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా అంటే కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేస్తామంటూ ముందుగానే విచారణ సందర్భంగా తెలిపారు. కానీ ఇటు మొత్తం ఇంకా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ కూడా చూడండి, చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ కూడా ఎస్వి రాజు దర్యాప్తు సంస్థల తరపున ఎస్వి రాజు వాదనలు వినిపించారు. కానీ ఫైనల్గా కవితకు కండిషన్స్తో కూడా ఒక బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే సుదీర్ఘకాలం అంటే దాదాపు 5 నెలల తర్వాత మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. 16వ తేదీన రౌజీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మొత్తం 10 రోజులు కవితకు ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీలో ఉండగానే అంటే మార్చి 15న ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైల్లో ఉండగానే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే 5వ తేదీన కవితను విచారిస్తామంటూ కూడా రౌజీని కోర్టు దగ్గర సిబిఐ పర్మిషన్ తీసుకుని 6వ తేదీన విచారించింది. 6వ తేదీన విచారించిన తర్వాత కవితను 11వ తేదీన అంటే రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11 రంజాన్ పండుగ రోజు కవితను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు కోర్టు సెలవు కావడంతో 12వ తేదీన కవితను